అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి హోలీ పండుగ మంచిగా చేసుకుర్రా రంగులు బాగానే పూసుకుర్రా ఇక నేను కూడా ఆఫీస్కి వస్తుంటే నాకే నీ రంగులు పూసిరు నేను అనుకుంటున్నా వాళ్ళ మీద నేను అల్లి వచ్చినా కానీ సరే ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. వికారాబాద్ జిల్లాలో ఉన్నదట కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ జోరు. ఆ పేరంటానికి పెద్ద సుట్టమూలు వచ్చిండట రాహుల్ గాంధీ సారు. కాంగ్రెస్ శిక్షణ శిబిరాల కోసం తెలంగాణకు రాలేదట రాహుల్ గాంధీ. ఎందుకు వచ్చిండో కూడా చెప్పుకుంటూ వచ్చిండట బండి మనసులుంది. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల నడమల జరుగుతున్నది యుద్ధము. గల్ఫ్ దేశాల్లో ఉన్నోళ్ళ కాపాడ తెలంగాణ సర్కార్ అయ్యిందట సిద్ధము. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న నిధులు ఎందుకు రావు? కాంగ్రెస్ గెలువడి ఎట్లుందో చెప్పుకుంటూ వచ్చిండు రామచంద్రరావు. మొన్నటిదాకా కవిత మేడం కొట్లాడింది బీసీ రిజర్వేషన్ల కోసము. ఇప్పుడు లడాయి చేయబోతున్నదట ఎస్సీ రిజర్వేషన్ల కోసము. కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు ఢిల్లీ నుంచి గాలిమోటర్ల తెలంగాణకు వస్తున్నాడట. అగో మొన్నటిదాకా చేయి సర్కారు మంత్రులంతా పోయి కమిషన్లు మొత్తము కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పి వచ్చిండ్రని కార్పార్టీ లీడర్లు కూడా అంటుంటే ఇప్పుడు ఆ కమిషన్లు జాలలేదని సాటుగా ఇంకెన్ని తీసుకుపోయేందుకు వస్తుండా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పర్రి. హైదరాబాద్కు వచ్చి గాలిమోటర్లకి వెళ్ళి దిగిన రాహుల్ గాంధీ సార్కు ఇట్లా సీఎం రేవంత్ సారు చేయి పార్టీ బలగా నేసుకొని పోయి పువ్వుల గుత్తి చేతుల పెట్టి ఎదుర్కొచ్చిండు. పట్నంలోకి వెళ్ళి వికారాబాద్ దిక్కు బయలుదేరిండు. షెయి సర్కార్ ఏర్పాటు చేసిన గాలిమోటర్ల ఎక్కించుకొని తీసుకుపోయిర్రు. వికారాబాద్ కాడ తెలంగాణ షెయి పార్టీ డీసీసీ పెబ్బలకు అటు పాలి రాష్ట్రం ఏపీ డీసీసీ పెబ్బలకు క్రమశిక్షణ తరగతులు అవుతున్నాయట. కాంగ్రెస్ నాయకులకు అవుతున్న క్రమశిక్షణ క్లాసుల ఆఖరి దినమని ఇట్లా రాహుల్ గాంధీ సారు హాజరుపడ్డాడట. ఇప్పుడు సోషల్ మీడియాలో బాబదు వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఓ పారి చూడుండ్రి. అవి చూసినా మార్పు పాటకు మంచిగా సింధులు వేసుకుంటూ పోయి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ మేడం చేతుల మీదకి వెళ్ళి సర్టిఫికెట్ ఏదో తీసుకుంటారు కదా. ఇవేనా వీళ్ళ క్రమశిక్షణ తరగతులు అంటే? ఏమో అయ్యా రాహుల్ గాంధీ సారు మీ షెయి పార్టీ క్రమశిక్షణ తరగతులు పెట్టి అందులో వాళ్లకు ఏం పాఠాలు నేర్పించిండ్రో తెలియదు కానీ మొదలు ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాటకు కట్టుబడి పనిచేసేటట్టయితే క్రమశిక్షణ నేర్పుండ్రి సారు. అట్లగిట్లా చేస్తే వాళ్ళు క్రమశిక్షణతోని ఉన్నట్టే. పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్పుడే ఉన్నది, మేము పాలకులం కాదు సేవకులం అనుడే ఉన్నది కానీ మాటల్లో ఉన్నట్టు చేతల్లో మాత్రం ఏం లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సారు తెలంగాణలో పోయేది శిక్షణ శిబిరాలకు కాదట. అగో ఆడికి కాకపోతే ఇంకా ఏడికి పోతాడే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ తెలంగాణ పెద్ద ముత్తైదువు బండి సంజయ్ సార్ అంటున్నాడు ఈనుండ్రి. అయ్యా కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు సురువు చేయండ్రి. ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణ శిబిరాలు కాదు, మరి ఏడికి పోవాలో చెప్పుర్రి. హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతోని మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. ఇనరా బండి సార్ ఏమంటుండో? రాహుల్ గాంధీ సారు షెయి పార్టీ పేరంటానికి పోకుండా కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలా కష్టాలు పడుతున్న కామన్ పబ్లిక్ తానికి పోతే తెలంగాణలో షెయి సర్కారు ఏలుబడి ఎట్లున్నదో ఎరకైతుండే అనుకొచ్చుండు. అయ్యా బండి గారు షెయి సర్కారు పనితనం చక్కగా లేదనుకుందాం. మరి మీ కమలం పువ్వు పార్టీ పెబ్బలు ఏం కమాలు గడుతురు సారు? తెలంగాణలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు ఎలగబెడుతున్నది ఏమున్నది సారు? ఉత్త సంచికాడ కావలి ఉన్నట్టు పేరుకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలైతున్న ఎగురంతోని సెంటర్ సర్కారు తాన పైకం పట్టుకొచ్చి తెలంగాణ పబ్లిక్ను ఆదుకున్నది కూడా ఏం లేకపాయ్. ఇప్పుడన్న ఎగురంతో వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రు అనుడు బంధుపెట్టి మొదలు మీ బీజేపీ బుద్ధిగల పని ఏం చేస్తే మంచుకుంటుందో ఆలోచన చెయ్యండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బయటి దేశాల నడమల ఉన్న పరిస్థితులను చూసి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ నడిచేటట్టు ఏర్పాట్లు చేస్తుర్రట. అగో ఇప్పుడు తెలంగాణ భవన్లో ఎందుకు ఏర్పాట్లు చేస్తుర్రు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా నేను చెప్పుకుంటూ వస్తా పాండ్రి.
మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఇగురంతోని ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్ల కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. 24 గంటలు బయటి దేశంలో అవుతున్న యుద్ధాల ముచ్చట ఎప్పటికప్పుడు పబ్లిక్కు అర్థమయ్యేటట్టు చెప్పుకరావాలి. బయటి దేశంలో ఉన్న తెలంగాణ ప్రజలకు తిప్పలు కాకుండా చూసుకోవాలి. వాళ్ళకు ఆపతి వస్తే వెంటనే అక్కడి సర్కారుతోని మాట్లాడి తెలివితోని తెలంగాణలను ఇండియాకు తోలుకొచ్చే పని పెట్టుకోవాలని అన్నాడట. 2-3 దినాల సంధి ఇరాన్ దేశం వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద పడి దాడులు చేస్తుర్రు. ఇజ్రాయెల్ దేశము అమెరికా దేశం కలిపి ఇరాన్ దేశం మీద దాడులు చేస్తున్నారు కాబట్టి బయటి దేశం బతికేందుకు పోయిన తెలంగాణ ప్రజలకు ఎసొంటి తిప్పలు కావద్దని సీఎం రేవంతాలు సారు ఆర్డర్లు చేసిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఇషారా మంచిగానే చేసిండ్రు కానీ బయటి దేశంలో బాధపడుతున్నోళ్ళు మనోళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సర్కారుతో మాట్లాడి వాళ్ళను ఇక్కడికి పట్టుకొచ్చే ఏర్పాట్లు అయితే గట్టిగా చేయండి సార్ అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. విమానం తప్పిన పీనిగే ఎత్తుకున్నోళ్ళ మీదనే బయలుకు పోయింది అన్నట్టే ఉన్నదట. రాష్ట్రంలో షెయి సర్కారు పాలన కూడా స్వచ్ఛదాకా సోమలింగం స్వచ్ఛనాక రామలింగం అన్నట్టే చేస్తుండ్రట. తెలంగాణ మలి ముఖ్యమంత్రి కం మున్సిపాలిటీ మంత్రి కం పోలీసు మంత్రి యనుమల రేవంతాలు సారు అగో అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఇగో మీరు అధికారంలో రాకముందు మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పువ్వులానే చూసుకుంటా ఉన్నారు, ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటా ఉన్నారు. కానీ మీరు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రిటైర్డ్ పెన్షనర్స్కు రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క పైసా కూడా మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇన్నరా తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ ఏమంటుండో ఓడెక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మారు మల్లన్న అన్నట్టు సీఎం రేవంతాలు సారు ఏలుబడి చేస్తుండు. ఎన్నికల ముంగడ సర్కారు నౌకరీ చేసేటోళ్ళ పదవీ కాలం అయిపోయి ఇంటికాడ ఉండేటప్పుడు వాళ్లకు ఇబ్బందులు లేకుండా సకల సౌలతులు చేస్తామని అప్పట్లో ఉద్దరముచ్చట్లు చెప్పి చేతులు లావట్టిండని అనుకొచ్చిండు. అయ్యా రాష్ట్ర పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారు ఒదిక మీ పువ్వు మొన్నటిదాకా మొగ్గకాడికి వెళ్ళి వాడిపోయింది, కాడకాడికి వెళ్ళి ఎండిపోయింది, మెల్లమెల్లగా ఎగురు పెడుతుంది కావచ్చని మొన్నటికి మొన్న అయిన పంచాయతీ ఎన్నికల్లా అటెనక సిక్కి అయిన మున్సిపల్ ఎన్నికల్లా మొత్తం పునాదులకెళ్ళి పూర్తిగా ఎండిపోయిందని బాగా మంది బాధపడ్డారు. రేపో మాపో రాష్ట్రంలో పువ్వు పార్టీ అనేది లేకుండా పోయే పరిస్థితి వచ్చేటట్టున్నదని ఓదికు మీ కమలయ్యలు రందిపడుతుండ్రు. అట్లెందుకైందంటే మీరు బీజేపీ పార్టీ రాష్ట్ర పగ్గాలు పట్టినాకనే పూర్తిగా వాడిపోయే కాడికి వచ్చిందని అంటున్నారు. మొదలు మీరు కూడా బీజేపీ పార్టీ బిస్తరు చదరక ముందే జర ఎగురంతోని పచ్చగా ఎగురు పెట్టేటట్టు పని చేస్తే చాలా మంచిగుంటది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో షెయి సర్కారు ఈ తేప ఎస్సీలకు జనాభా దామాషా ప్రకారము వాళ్లకు రిజర్వేషన్లు పెంచేటట్టు ఇషారా చేయాలట. మొన్నటిదాకా బీసీలకు రిజర్వేషన్ ముచ్చట వినబడ్డది. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, దొరవారి ఆడబిడ్డే కల్వకుంట్ల కవిత మేడం ఎస్సీ ఉపకులాల లీడర్లందరినీ పిలుచుకొని జాగృతి ఆఫీసుల మీటింగ్ పెట్టి వాళ్ళ బాధలు అరుచుకున్నదట. ఎస్సీ కులంకు రిజర్వేషన్లు పెంచి వాళ్ళకు అన్నిట్లా సర్కారు ఫలాలు అందేటట్టు లడాయి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేసేదాకా 6 100 అయినా 100 116 అయినా వెనకకు పోయే ముచ్చట్టే లేదనే అనుకొచ్చిందట. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సారు ఎస్సీల రిజర్వేషన్ ముచ్చట తీయలేదా? అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడకపోతిరి. ఇప్పుడు కర్నూలులే దూరం కొట్టి సొంత పార్టీలకెళ్లి బయటకు పంపినాక ఇప్పుడు ఎస్సీ కులాల మీద దొంగ ప్రేమ ఉలకబోయబడితిరి. ఎస్సీ కులాల ఉపకులాల మీద కూడా అప్పట్లో మీ నాయన 10 ఏళ్ల ఏలుబడిలా ఇట్లనే పైరం ఉంటే ఇప్పటి వరకు వాళ్లకు మీరన్న రిజర్వేషన్లు సాధించిన వాళ్ళు కాకపోదురా? అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట. మీ నాయన మీ అన్న మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నట్టు ఉన్నది మేడం అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సిరిమేషగాడు విజయ్ దేవరకొండ సారు ఏషగైతే రష్మిక మందనా మేడం ఇద్దరు పెళ్లి చేసుకుర్రు కదా. అయితే విజయ్ దేవరకొండ సారు పెళ్ళైన మురిపెంలా సర్కారు బడి పిల్లలకు పనికొచ్చే పనులు ముంగట చేసుకుంటాట. ప్రభుత్వం ఎట్లాగో బడి పిల్లల బతుకులు మార్చది, నేను మార్చి చూపిస్తా అన్నాడా అంటే అన్ని ముచ్చట్లు మీరే నుండ్రి. అయ్యా విజయ్ దేవరకొండ సారు ఇక చెప్పుర్రి. సంవత్సరం నుంచి అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఈయన ఇక మస్తుగానే చెప్పిన మొత్తం ముచ్చటి నుండి 10th క్లాస్ పిల్లలు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చినా ఒక స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి అచ్చంపేట్ డివిజన్లో 44 స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తున్నాం. అవి బాగా ఐడెంటిఫై చేశారు. మొదలు ఇట్లా అచ్చంపేట నియోజకవర్గంలో దేవరకొండ ఫౌండేషన్తోని నియోజకవర్గంలో ఉన్న 44 సర్కారు బడుల స్కాలర్షిప్ కార్యం సురువు చేస్తున్నామని చెప్పుకొచ్చుండు. 9వ తరగతి 10వ తరగతి చదువుకుంటున్న పిల్లలకు ఎవ్వలకు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకు స్కాలర్షిప్లు ఇస్తారట. అయ్యా విజయ్ దేవరకొండ సారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిగానే ఉన్నది కానీ కాంగ్రెస్ సర్కారు కదా ఎన్నికల ముంగడ గెలవంగానే 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఆశపెట్టి ఆగం చేసినట్టు పెళ్లి మురిపెంల బడి పిల్లల బతుకులు బాగు చేస్తామని చెప్పి మళ్ళా కొన్నొద్దులకు చేతులు
లాబట్టే పని పెట్టుకోకుండ్రి. ఏషాలు గట్టి ఎండి పరద మీద ఎలిగి 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు కాబట్టి అలాకెళ్ళి 2 రూపాయలు పిల్లల చదువులకు పెడితే మీకే మంచి పేరు వస్తుంది. మీ అసొంటోళ్లను చూసి తతీమ సినిమేషకాలు కూడా ఇట్లనే సర్కారు బడులను షేరదీస్తే సర్కారుతోని సంబంధం లేకుండా బడి పిల్లలకు బువ్వ మంచిగానే దొరుకుతుంది. సవలతులు చక్కదనంగా ఉంటాయి. చదువు కూడా బాగానే వస్తుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల రైతు బజార్ల 22వ వార్డుల ఇండిపెండెంట్ కౌన్సిలర్ భర్త కడుపుల ఇంత మందు పోసుకొని వచ్చి రైతు బజార్లో రచ్చ చేసిండట. ఈడేం జరుగుతుందో నాకు అన్ని ముచ్చట్లు చెప్పాలని కూరగాయల మార్కెట్లో మొత్తం అలచల్ చేసిండట. మరి కౌన్సిలర్ పెనిమిటి ఎందుకు పెత్తనం చేస్తుండు అంటారా? మీరే చూడురి. చూసినరా ఇట్లా ఏలుడు చూపెట్టుకుంటా నోటితోనే అనరా అని చెవులతోనే అనరా అని మాటలు అనుకుంటా ఎట్లా ఇబ్బంది పెడుతుండో ఇంకా చూడండి ఏమంటుండో. మీరు ఓకే చెప్పింది అర్థమైంది కానీ ఇలా మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. మీకు సంబంధించిన మీకు సంబంధం లేని విషయం. ఈయననే 22వ వార్డు కౌన్సిలర్ భర్తనట. కడుపుల ఇంత ఎర్రమందు వేసుకొని వచ్చి ఎవరు చెప్పినా ఇంటలేడని పోలీసులకు ఫోన్ చేస్తే ఈ కానిస్టేబుల్ సార్ వచ్చి ఎంత చెప్పినా కూడా ఈయనకుంటా ఇట్లా అంటుండు. ఆ ముచ్చట గుడి నుండి సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు మేము వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి ఎవరు లేవు. లైసెన్స్ లేకపోతే అనవైలబుల్ కదా. కౌన్సిలర్ అనే పదం కూడా అనరానంత తప్పదాగి వచ్చి ఎమ్మెల్యే సంజయ్ సారే పంపిండు ఇట్లా చెకింగ్ చేయమని అనబట్టే. అయ్యా ఎమ్మెల్యే సారు మరి మీరు కుత్కెల దాకా దాగి వచ్చి ఇట్లా రైతు బజార్ల రౌడీజం చేయమని అంటున్నారా ఎట్లా? అయినా ఓ కౌన్సిలర్ పెనిమిటికి ఎక్కడిది అధికారం అని కొందరు పోలీసులకు చెప్తే వాళ్ళు కూడా ఈ మందు వీరుని వీరంగం అంతా చూసి కేసు కట్టిరట. ఎట్టున్నది ముచ్చట. అయినా భర్తలు వార్డు మెంబర్ గానో కౌన్సిలర్ గానో సర్పంచులు గానో గెలిస్తే పెత్తనం కూడా ఇట్లా కొందరు చేసుడు ఏందో. మొగ లీడర్లు గెలిస్తే వాళ్ళ భార్యలు ఇట్లనే వచ్చి హంగామా చేస్తుండ్రా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు చేసుడు అంటే ఇదేనేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సారు అట్లనే ఎంపీ కేశినేని చిన్ని సారు నడమల పాలేజు బండలు వేస్తే పక్కున వలిగిపోయేంత కోపతాపాలు ఉన్నాయట. దేవుని గుడి కాడ కూడా వాళ్ళ లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఎంత కోపం ఉన్నదో బయట పడ్డదట. వీడియో కూడా ఒకటి మన దాకా వచ్చింది, మీరు కూడా చూడండి. అగో చూసినరా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న గంపలగూడెం మండలము నెమలి ఊళ్ళే వేణుగోపాల స్వామి జాతర అవుతున్నదట. అగో ఆ బ్రహ్మోత్సవాల పేరంటంలో అయ్యవార్లేమో ఎంపీ కేశినేని చిన్నిసారు నెత్తి మీద పట్టుబట్టల తాంబాలం పెట్టి గుళ్ళకు దొరకపోతుంటే ఆడికొచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సారు ఎంపీకే ఎందుకు ఇచ్చుర్రు, నియోజకవర్గం ఎమ్మెల్యేను నాకు కూడా ఇయ్యిండ్రంటే పట్టుబట్టలు డబల్ ఉండయి, ఒకటే జత ఉంటాయి, ఒకలే ఎత్తుకపోవాలి, స్వామివారికి సమర్పించాలంటే ఎంపీ చిన్నిసారు వెనకకెళ్ళి వచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సారు ఆయనంతా బట్టల తాంబాలం గుజ్జుకొని నెత్తి మీద పెట్టుకొని పోయిండు. వీళ్ళ నడమ ఇప్పుడే కాదు చాలా దినాల సంది ఇట్లనే కీసులాటలు అవుతున్నాయట. అందుకే ఓ పారి కొలికపూడి సార్ను పిలిపించుకొని ముఖ్యమంత్రి చంద్రాల సారు 4 సొట్ల పెట్టి మళ్ళెప్పుడు ఇట్లా జరగొద్దని చెప్పిండట. అయినా కూడా ఎమ్మెల్యే సార్లో ఏం మార్పు రానట్టే ఉన్నది కదా. సీఎం సారు మాటను కూడా లెక్క చేయకుండా ఉన్నాడంటే ఎంపీ సారు మీద ఎమ్మెల్యే సార్కు అంత కోపమే ఎందుకు అంటే తిరువూరు నియోజకవర్గంలో తిరుగుకుంటా ఎంపీ చిన్ని సారు అన్ని దందాలు చేస్తున్నాడట. నా ఏరియాలో నాకు చెప్పకుండా బేరసారాలు ఎట్లా చేస్తాడని అగో ఆ బాధ ఉన్నదట. అందుకే ఇట్లా చేస్తుండట. కానీ కొలికపూడి సార్ ఇట్లా బట్టలు గుంజుకొని పోయినట్టే చంద్రాల సారు దగ్గర నుంచి కూడా ఎంపీ కోట కింద వచ్చే నిధుల కంటే ఎమ్మెల్యే నిధులు ఎక్కువ తెచ్చి నియోజకవర్గాన్ని మంచిగా చేస్తే ఎంపీని కాదని ప్రజలు ఎమ్మెల్యే ఎక్కువ ఉంటారు కదా. కొలికపూడి సారు అట్లెందుకు చేస్తలేడు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలో ఉన్న షై సర్కార్కు పబ్లిక్ పానాలు అంటే కొంచెమన్నా లెక్కలేదట. అగో కాంగ్రెస్ ప్రభుత్వంకు కామన్ పబ్లిక్ మీద పాయిరం లేనంత పని ఏం చేస్తుందే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఇది చూసినాక మీరే సర్కార్ను గట్టిగానే అరుచుకుంటారు. అయ్యా ఎడిటరు ఎయ్యవయ్యా వీడియోను మంచిగా. मेरा व्यूअर्स लोग पूरा बोलते हैं, फॉलोअर्स पूरा बोलते रहते हैं सेफ्टी लगाओ, आप लोग सेफ्टी नहीं लगा रहे। ये एक लगा के पहले सेफ्टी लगाओ, सेफ्टी लगा के काम करो. అగో చూసినరా సంతోష్ నగరు చంచల్గూడ పోయే తొవ్వల కడుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల కాడ ఇట్లా కింద వచ్చిపోయే బండ్లను ఇడిచిపెట్టుకుంటా మీద పెద్ద ఇనుప కనీలు పెట్టుకుంటా వస్తురు. పుసుక్కున విగిట్లా జారి కింద పోతున్న బండ్ల మీద పడితే అందున్నోళ్ళు బతుకుతారా? కప్పలనిగినట్టే అనిగిపోరా? ఇట్లా పనులు అవుతున్నప్పుడు అక్కడి రోడ్డును బందు పెట్టించి ట్రాఫిక్ ఇంకో దిక్కు మలిపే అంత తెలివి అక్కడి ఆఫీసర్ల గిట్ల లేదా? లేకుంటే పొయ్యేటి పబ్లిక్ పానాలే అని గిట్లా సాలించుకొని పని చేస్తుండ్రా? అయ్యా ట్రాఫిక్ పోలీసులారా, జిహెచ్ఎంసీ అధికారులారా, మరి ఇట్లా తెలివి తక్కువ పనులు
చేస్తున్నది ఎవరో అరుచుకొని వాళ్లకు ఇంత బుద్ధొచ్చేటట్టు చేయాలి. మీరు కూడా ఇట్లా ఎగిరం తప్పే పనులు చేసి ఇజ్జత్ ఓడగొట్టుకుంటే ఎట్లా? మొదలు పోయి స్టీల్ బ్రిడ్జి కాడ పని చేస్తున్న వాళ్ళకు కూడా ఓ టోపీ లేదు, ఓ రోపు లేదు, చేతుల మీద ఇనుప కడ్డీలు పెట్టుకొని ఎత్తుకుంటా వస్తుండ్రు. చేతుల మీదనే చెట్ల మీద ఇస్తాలు గుట్టినట్టు మీదనే బ్రిడ్జికి ఫిట్టింగ్లు కూడా చేస్తుండ్రు. ఎట్లాగాడున్న భాగవతం బరిబద్దలు అయ్యింది కాబట్టి ఇప్పుడన్నా ఎగురంతో సేఫ్టీలు వాడుకుంటా పనులు అయ్యేటట్టు కింద ఉన్న రోడ్డును మొత్తం బంద్ పెట్టే పని పెట్టుకుంటే మంచిగుంటది. జరగరాంది ఏమన్నా జరిగితే మట్టుకు మీ చేయి సర్కార్కే చెడ్డ పేరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జగిత్యాల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సమితోళ్ళు ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి 3D సైకత విగ్రహం ఏర్పాటు చేసిరట. అయితే జగిత్యాలలో ఉన్నోళ్లే కాదు చుట్టుముట్టు పల్లెళ్ళకెళ్ళి వచ్చి కూడా ఈ సైకత విగ్రహం చూసి స్వామివారికి మొక్కులు అప్పచెప్పుకుంటురట. అగో అంత మంచిగా ఏర్పాట్లు చేసిరట. మరి చూద్దాం పాండ్రి. 34 ట్రక్కుల ఉసుకే తీసుకొచ్చి ఇట్లా ఎగురంతోని వెంకటేశ్వర స్వామి బొమ్మను 21 అడుగుల ఎత్తుతోని 3Dలా ఉసుకెతోని చేసిండ్రట. అందుకే ఈ ముచ్చట ఎరకవుడు ఆల్చమే లేదు. సైకత విగ్రహం రూపంలో ఎంకన్న దేవుడు దర్శనం ఇస్తున్నాడట అని చాలా మందే వస్తురట. వస్తున్న భక్తులకు సౌలతులు సక్కదనం చేసి దర్శనాలు చేపిస్తురట. మరి ఎన్ని దినాలు ఇట్లా అంటే మార్చి 15వ తారీఖు దాకా దర్శనం చేసుకోవచ్చట. జగిత్యాల వెంకటేశ్వర స్వామి సమితోళ్ళు చేసిన సైకత విగ్రహము ఫుల్ వైరల్ అయ్యేసరికి చుట్టుముట్టుకెళ్ళి కూడా పబ్లిక్ వచ్చి చూసిపోతుర్రట. అటు భారతదేశం మొత్తం మీద ఇటు తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ ప్రజలు సంబరాలు జోరుగా చేసుకుర్రు. అయితే కొన్ని ఊర్లలో చంద్రగ్రహణం వచ్చిందని తెల్లారి హోలీ పండుగ చేసుకుంటామని రంగులు చల్లుకోలేదట. మరి పండుగ చేసుకున్న వాళ్ళు రంగులు పూసుకుర్రా, గుడ్లు కొట్టుకుర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు చూద్దాం పరి. నాగపూర్ పట్టణంలో కొందరు అందరి లెక్క కాకుండా వెరైటీగా చేసుకోవాలని ఇట్లా పువ్వులతోని హోలీ పండుగ జరుపుకున్నారట. In a refreshing and eco-friendly twist to traditional celebration. అగో చూసినరా గులాబీ రిక్కలు మొత్తం ఒలిసిన పువ్వులు తెచ్చుకొని ఒకల మీద ఒకరు చల్లుకుంటా ఇట్లా హోలీ పండుగ జోరుగా చేసుకుర్రు. అడ్డమైన కెమికల్స్ కలిపిన కలర్లు కలుపుకొని పెయ్యి నిండా పూసుకుంటే లేనిపోని బీమాలు వస్తాయని ఇట్లా పువ్వులతోనే పండుగ చేసుకురట. మన రాష్ట్రంలో నిర్మల్ జిల్లాల పోలీసులు కూడా పొట్టు హోలీ ఆటలు ఆడిండ్రు. అది కూడా చూడుండ్రి. చూసినరా పెయి నిండా మొఖాలు ఏర్పడకుండా రంగులు పూసుకొని ఎగురుతున్నది ఎవరో కాదు, నిర్మల్ జిల్లా పోలీసులేనట. ఎస్పీ ఆఫీసులో హోలీ పండుగ వేడుకలు మేడం పెడితే అందరూ హాజరుపడి రంగులు పూసుకొని ఇట్లా ఎగురుడు దుంకుడు పెట్టుకున్నారట. ఒక నిర్మల్ పట్టణంలోనే కాదు మొత్తం రాష్ట్రంలో చాలా జాగాల్లో హోలీ పండుగ జోరుగానే చేసుకుర్రు. కొందరైతే రంగులతోని పండుగను చేసుకున్నాడు బంధు పెట్టి కోడిగుడ్లు మొత్తం నెత్తుల మీద వలగొట్టుకుర్రు. కొందరైతే జాంగలలా వలగొట్టుకుర్రు. మోర్లే బురద ఎత్తి పోసుకుంటా, కొందరు పెండ నీళ్లు చల్లుకుంటా, కొందరు కందెర పూసుకొని తీరు కథలు పడ్డారట. అటు చంద్రగ్రహణం అని చెప్పి పొద్దుగాలటి సందే రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి, యములాడ రాజన్న గుడి, బాసర సరస్వతి అమ్మవారి గుడి, కొండగట్టంజన్న గుడి, ఇట్లా ఈ గుడి ఆ గుడి అనకుంటా పెద్ద గుళ్ళకా నుంచి బుడబుడ్డ గుళ్ళ దాకా అన్నిటి దర్వాజాలు దగ్గరికి గుంజి బంధు పెట్టిర్రు. గానమిడిచినాక మళ్ళా తీసి పూజలు చేసినాకనే దర్శనాలకు అనుమతిస్తామని అయ్యవార్లు కూడా చెప్పుకొచ్చిర్రట. ఈ తేప చంద్రగ్రహణము హోలీ పండుగ ఒక్కపారే వచ్చేసరికి కొందరు పబ్లిక్ అనుమానంతో హోలీ పండుగ జరుపుకునుడే బంధు పెట్టిర్రు. గడ్డం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అని చూసే కొందరు బస్టు మనసులు ఉన్న ఈ కాలంలో కూడా కొందరు మనసు ఉన్నోళ్ళు కూడా ఉన్నారట. ఎట్లనంటే ఒక ఆయన సాదుకున్న కోడి చచ్చిపోతే దానితోని తిరిగిన తోటి కోడి తన్లాడను చూసి తీసుకుపోయి సాగుసందం కూడా చేసిండట. కోడికి అంత్యక్రియలు చేసుడేందే బాలన్న అంటారా చూడుర్రి. మహబూబాద్ జిల్లా లక్ష్మీపురం ఊరి శివార్లు ఉన్న గమ్యాతాండాల బుక్య వీరన్న 2 ఏళ్ల కింద 2 టర్కీ కోడి పిల్లలను తెచ్చుకొని చదువుకున్నాడట. అవి 2 కలిసిమెలిసి తిరుగుకుంటా మేతకు ఏటియట. ఇంతింత మాలేసుకునే పెద్దగా కూడా అయినాయట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆయనతో ఒక కోడి పానం బాగాలేక జీవిడిచిందట. ఆ జీవిడిచిన కోడి మీద పడి తతిమ కోడి ఎంత బాధపడుతుందో చూడుండ్రి. అది చూసినరా చచ్చిపోయిన కోడి మీదికి పోయి దాన్ని రెక్కలతోని కాళ్ళతోని మెసిలించుకుంటా ఎట్లా లేపుతుందో. మాటలు వచ్చే మనుషులకైతే ఓ బిడ్డో ఎంత పని ఎత్తివే నా బిడ్డ అని శోకం పెట్టుకొని ఎడస్తారా. నోరు లేని జీవి అయ్యేసరికి దాని పానం ఎట్లా గుంజుతుందో కదా. కానీ చూసినరా ఈ కోడికి కూడా దాని సోపతి కోడి ఇక లేదని తెలిసేసరికి ఎంత విలవిలలాడిపోతున్నదో అని అది పడుతున్న బాధ చూసి కళ్ళకు నీళ్లు తెచ్చుకొని కొందరు బాధపడ్డారట. చచ్చిపోయిన కోడిని కట్టెకు కట్టుకపోతుంటే తోటి కోడి ఎట్లా దాని వెనకబోతుందో చూడుర్రి.
అందుకే మనిషికి చేసినట్టే సావుసందం చేసిరట. కోడికి సావుసందం అయితే చేసిండ్రు. మరి దినాల నాడు ఏమిచ్చి దాని ఆత్మకు శాంతి కలిగేటట్టు చేస్తాడో. కొందరు మాటలు తప్పే లీడర్లకు గుండ్లు కొట్టించి దినవారాల నాడు పిండం పెడితే కూడా అట్లా దాని ఆత్మ శాంతించి పరలోకంలా కలుస్తుందేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటే అన్ని.